నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు దావోస్ పర్యటనలో ఉన్నారు. గతంలో కూడా దావోస్ పర్యటనకి వెళ్ళి ఎన్నో రకాల పెట్టుబడులు తీసుకొచ్చారు. కాకపోతే గత దావోస్ పర్యటనలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అనేటువంటి ప్రశ్న మాత్రం చాలాసార్లు ఉత్పన్నమైంది. అదిగాక మొన్నటి ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఉండి ఏదైతే అమరావతి రాజధాని కాదు అన్నట్టు మాట్లాడారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అర్థం చేసుకోవాలి, ఈసారి ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయంటే ఏం చెప్తారు? మనం మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే, వర్షం కురవాలి అంటే మేఘాలు కమ్ముకోవాలి. మేఘాలు వస్తే కదా వర్షం కురిసేది. అటువంటి ప్రయత్నం నిరంతరాయంగా చేస్తూ ఉండటం చంద్రబాబు నాయుడు ప్రత్యేకత. ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకి అనుకూల వాతావరణం ఉన్నది అనే విషయాన్ని ప్రపంచ దేశాలకి చాలా స్పష్టంగా ఇన్డెప్త్ సమాచారంతో చెప్పటం అనేది ఆయన స్టైల్ ఆఫ్ ఆపరేషన్. ఆయన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇటువంటివి కాన్సెప్ట్స్ ఎన్ని చెప్పినా కానీ ఆయన టెక్నికల్ నోహో ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ అవకాశాలు ఉన్నాయి, ఈ అవకాశాలు ఉపయోగించుకుంటే మీకు ఉపయోగము, రాష్ట్రానికి ఉపయోగము, మా దేశానికి ఉపయోగము అని చెప్పటం అనేది ఆయన స్ట్రాంగ్ పాయింట్. ఊరికే దావోస్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని అందరితో షేక్ హ్యాండ్ ఇచ్చి రావటం కాదు. లేదు, అక్కడికి వెళ్ళి కూర్చొని వాళ్ళందరితో కలిసి ఏదో బాతకాని వేసుకొని రావటం కాదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ పెవిలియన్లో కూర్చొని పెట్టుబడిదారులు వచ్చినప్పుడు నా రాష్ట్రానికి స్ట్రెంగ్త్లు ఇవి, నా రాష్ట్రానికి బలహీనతలు ఇవి అని చెప్పగలిగిన ధైర్యం ఉండాలి. అట్లా చెప్పగలిగే ధైర్యం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడిని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈయన దావోస్ వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడికి మిగిలిన ఒక 5 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు 5-6 వెళ్తారు అధికారులతో పాటు. అక్కడికి వెళ్ళిన ప్రతి ముఖ్యమంత్రి కూడా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ఎట్లా అప్రోచ్ అవుతున్నాడు, వాళ్ళకి ఏ ఏ పాయింట్లు చెప్తూ ఉన్నాడు, మన రాష్ట్రాలని మనం ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోవాలి అన్న ముఖ్యమంత్రులకి ట్రైనింగ్ సెషన్ లాగా కూడా నడుస్తూ ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది దేశంలో ఉన్న, అంటే కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులకి, ముఖ్యమంత్రి బాధ్యతలు మొదటిసారి టేకప్ చేసిన వాళ్ళకి ఇది ప్రాక్టికల్ నాలెడ్జి, ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాక్టికల్ నాలెడ్జిని మిగిలిన వాళ్ళకు కూడా ఇవ్వటం వల్ల చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ ప్రయత్నం దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకోసం దావోస్కి చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా వెళ్ళటం, అత్యధిక సార్లు దావోస్ వెళ్ళిన, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈయన అక్కడికి వెళ్తే క్లైమేట్ అట్లా వస్తుంది. వచ్చినప్పుడు పెట్టుబడిదారులు రావటం, ఆ పెట్టుబడిదారులకి రాష్ట్ర స్ట్రెంగ్త్లు చెప్పటం, రాష్ట్ర బలాలు చెప్పటంతో పాటు చంద్రబాబు నాయుడు అంటే 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఒక కొత్త అప్రోచ్ మొదలుపెట్టాడు. అదేంటి అంటే, మా రాష్ట్రంలో మేము మీకు ల్యాండ్ ఇస్తాము, వాటర్ ఇస్తాము, కరెంట్ ఇస్తాము, మీరు రండి అని చెప్పటం అందరు ముఖ్యమంత్రులు చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో తెలుసా? మీరు మా రాష్ట్రానికి రండి, ల్యాండ్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, మీ కంపెనీకి కావాల్సిన స్కిల్ ఉన్న మనుషుల్ని కూడా సప్లై చేస్తాము అని చెప్తూ ఉన్నాడు. మొత్తం ప్రపంచ దేశాల్లో మ్యాన్ పవర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. వాటర్ కాదు, పవర్ కాదు, ల్యాండ్ కాదు, మ్యాన్ పవర్ ఈజ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఆ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను, నా దగ్గరికి రండి అంటాడు. ఇది చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్. చాలామంది నేను పేర్లు ఈ సందర్భంగా నెగిటివ్ పేర్లు చెప్పటం, నెగిటివ్ కామెంట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు కాబట్టి సబ్జెక్ట్కే కన్ఫైన్ అవుతాను. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెడతాము అంటే ఎగతాళి చేశారు. ఆ రోజు హైదరాబాదులో హైటెక్ సిటీ కడతాను అంటే
ఎగతాళి చేసిన మనుషులు మనకు తెలుసు. ఈ రోజున హైటెక్ సిటీ చుట్టూ ఎట్లా డెవలప్ అయింది, అది సైబరాబాద్ ఎట్లా అయింది అనేది మన కళ్ళ ముందరున్న ఎగ్జాంపుల్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నాము అంటే నవ్వారు చాలామంది, ఎగతాళి చేశారు ఇంకొంతమంది, ఇది కాదు అని శాపనార్థాలు పెట్టారు మరికొంతమంది. ఈ రోజున మీకు క్వాంటమ్ వ్యాలీ, క్వాంటంలో మీకు టెక్నికల్ స్కిల్స్ చెప్తాము, మీరు దరఖాస్తు చేసుకోండి అంటే 57,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అన్ని అప్లికేషన్లు రావటం చూసి సీఎం చంద్రబాబే ఆశ్చర్యపోయాడు. ఇంతమంది వచ్చారు, ఐఎమ్ వెరీ హ్యాపీ, డిలైట్ఫుల్లీ హ్యాపీ. ఇంతమంది కొత్త టెక్నాలజీని నేర్చుకోవటానికి, అందులో భాగస్వాములు కావటానికి ఇంత ఆసక్తి చూపిస్తున్నారు అంటే నేను తీసుకొచ్చిన క్వాంటమ్ వ్యాలీ సక్సెస్ అవుతుంది అని ఆయన డిక్లేర్ చేశాడు మొన్ననే. జ్యూరిచ్ వెళ్ళటానికి ముందు ఆయన చేసిన డిక్లరేషన్ ఇది. అంటే మీరు ఆలోచించండి, ఈ కొంతమంది కుహనా మేధావులు కానీ, ఈ రాజకీయ నాయకులు, ప్రతిదీ వ్యతిరేకంగా ఆలోచించే రాజకీయ నాయకులు కానీ, వీళ్ళందరి కోరికలు ఎలా ఉన్నాయి, యువతరం కోరికలు ఎలా ఉన్నాయో చెప్పటానికే నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. గ్రీన్ అమోనియా 90,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ కాకినాడలో పెడుతూ ఉన్నారు. చాలామంది చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థులు ఈయన ఫ్యాక్టరీలు మూసేస్తాడు అని తప్పుడు ప్రచారం చేస్తారు. అది తప్పుడు ప్రచారం. కాకినాడలో మూతబడిన నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ని దాన్ని ఓపెన్ చేయించడమే కాకుండా దానికి కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి గ్రీన్ అమోనియా తయారు చేసే ఫ్యాక్టరీగా రూపాంతరం చెందించి 90,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఆ కంపెనీని తీసుకొచ్చి ఈ రోజున భారతదేశమే కాదు ప్రపంచం మొత్తంలో 5 చోట్ల మాత్రమే గ్రీన్ అమోనియా తయారు చేస్తున్నారు. ఆ 6 ప్లాంట్ల కన్నా పెద్ద ప్లాంట్ ఇప్పుడు కాకినాడలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అంటే మీరు ఆలోచించండి, అసలు గ్రీన్ అమోనియా మనం తయారు చేయాలన్న కాన్సెప్ట్ ఎవరికైనా ఉన్నదా? ఈ విమర్శించే వాళ్ళకి ఎవరికైనా ఉందా? అసలు గ్రీన్ అమోనియా ఎందుకు వాడతారో తెలుసా? ఇప్పుడు గ్రీన్ అమోనియా కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఇవన్నీ ఏవి తెలియకుండానే మాట్లాడుతూ ఉంటారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చినప్పుడు కూడా ఇదే విధమైన కుతర్కం తీసుకొచ్చారు. డేటా సెంటర్కి ఎక్కువ నీళ్లు కావాలి, ఎవడిస్తాడు అని అడిగాడు ఒకడు. డేటా సెంటర్కి మొత్తం సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు తప్ప ఇంకేమి ఉండవన్నాడు ఇంకొకడు. డేటా సెంటర్కి అక్కడ అవసరమయ్యే ఖర్చు, మన కరెంటు ఖర్చు ఎవడు పెట్టుకుంటాడు అన్నాడు ఇంకొకడు. వీళ్ళందరూ మేధావుల ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు, కుహనా మేధావులు. ఈ రోజున గూగుల్ ఏఐ డేటా సెంటర్ తోటి మొత్తం విశాఖపట్నం స్వరూపం మొత్తం మారిపోయింది. విశాఖపట్నమే కాదు, 15 బిలియన్ అమెరికన్ డాలర్లు డైరెక్ట్గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన ఏకైక ప్రాజెక్టు గూగుల్ ఏఐ డేటా సెంటర్. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఎప్పుడైతే విశాఖపట్నం వచ్చిందో మొత్తం 6.5 గిగాబైట్ల డేటా సామర్థ్యంతో డేటా సెంటర్లు రావటానికి మొత్తం ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటైంది. ఇంకో 3 డేటా సెంటర్లు కూడా వచ్చేసి ఉన్నాయి ఆల్రెడీ అక్కడికి, విశాఖపట్నానికి. మొత్తం దేశం మొత్తానికి 2035 నాటికి 15 గిగావాట్ పవర్ తోటి డేటా సెంటర్లు పెట్టాలి అన్న టార్గెట్ పెట్టుకుంటే 6.5 గిగాబైట్ల డేటా సెంటర్లు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి. ఇది విజన్ అంటే. చంద్రబాబు విజన్ని ఎగతాళి చేయటం కాదు, ఇది నేర్చుకోండి మీరు. చంద్రబాబు విజన్ అంటే ఇది. డేటా సెంటర్లు, నీకు అసలు డేటా సెంటర్ తేవటం తెలుసా? డేటా సెంటర్లో ఏముంటుందో తెలుసా? తెలీదు, కానీ విమర్శిస్తావు. నీళ్లు కావాలి, కరెంటు కావాలి. గూగుల్ ఏఐ డేటా సెంటర్లో కరెంటు గ్రీన్ పవర్ వాళ్ళే తయారు చేసుకుంటారు.
నీకేం కావాలి అంటే ఇప్పుడు గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్, ఈ విధంగా అంటే గ్రీన్ ఎనర్జీ కొత్త కాన్సెప్ట్స్ తీసుకొని ప్రపంచం మొత్తానికి కూడా కొత్త మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఈరోజు జరుగుతున్న ఈ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఇదే డైరెక్షన్లో ముందరికి కదిలితే ఇంకొక 10 సంవత్సరాల పాటు ఇదే డైరెక్షన్లో వెళ్తే మీకు సిలికాన్ వ్యాలీలో మొత్తం అక్కడ ఎట్లా ఉందో దాని రిప్లికా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తయారవుతుంది, అమరావతిలో తయారవుతుంది, విశాఖపట్నంలో తయారవుతుంది. పెద్ద పెద్ద భారీ కంపెనీలు, మీకు నిప్పాన్ స్టీల్ వాళ్ళు, ఆర్సెలర్ మెటల్, నిప్పాన్ కంపెనీ వాళ్ళు సంయుక్తంగా వాళ్ళు తీసుకొచ్చి నక్కపల్లిలో ఫ్యాక్టరీ పెడుతూ ఉన్నారు. ఫ్యాక్టరీ పెట్టడమే కాదు, వాళ్ళు క్యాప్టివ్ ఓడరేవుని వాళ్ళే అభివృద్ధి చేసుకుంటున్నారు. అంటే మనం క్యాప్టివ్ పవర్ ప్రయారిటీ ఇస్తున్నాం, క్యాప్టివ్ ఓడరేవులు వాళ్ళే డెవలప్ చేసుకునేలాగా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంత అభివృద్ధిని ఈ డైరెక్షన్లో తీసుకెళ్ళటం అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. మీకు భోగాపురం ఎయిర్పోర్ట్ పెడితే అక్కడ మీకు మొత్తం విమానాలు తయారు చేసే ఫ్యాక్టరీని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. ఎవరన్నా ఊహిస్తారా? ఎయిర్పోర్ట్ పెట్టడం వేరు, అసలు విమానాలే తయారు చేద్దాం ఇక్కడని మహానుభావుడు పూసపాటి అశోక్ గజపతిరాజు, ప్రస్తుతం గోవా గవర్నర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన నాకున్న ల్యాండ్ మొత్తం ఇచ్చేస్తాను, మీరు వాడుకోండి అని చెప్పి ఇచ్చేశాడు ల్యాండ్. మాన్సా ట్రస్ట్ వాళ్ళు ఎవడన్నా ఇస్తాడా? ఈ కబుర్లు చెప్పే నాయకులు గజం స్థలం ఇస్తారా? అమరావతిలో రైతులు ఇచ్చారు ఉదారంగా, ప్రభుత్వం రాజధాని కట్టుకోండి అని రైతులు చంద్రబాబు నాయుడిని చూసి ఇచ్చారు. ఈ రోజున అశోక్ గజపతిరాజు మాన్సా ట్రస్ట్ నుంచి దాదాపు 150 ఎకరాలు 160 ఎకరాలు మీరు తీసేసుకోండి, మీరు పెట్టండి, రాష్ట్రాన్ని అభివృద్ధి కానివ్వండి, మా ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయండి, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించండి మీరు అని చెప్పి ఆ మహానుభావుడు అశోక్ గజపతిరాజు తనకున్న ల్యాండ్ మొత్తాన్ని ఇచ్చేశాడు. ఇది మొత్తం దేశం మొత్తం ఇటువైపు ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూస్తున్న కారణాలు ఇవి. ఈ రోజున దావోస్కి వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ క్లైమేట్ సృష్టించుకోవటం, దాని ఫలాల్ని ఇక్కడ రైప్ చేసుకోవటం, ఇది పరిస్థితి. నిన్నగాక మొన్న మనం చూసాం విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సు, 13 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు అయినాయి. 13 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఇది ఏంటి అంటే మొత్తం రాష్ట్రం మొత్తం ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉండటం వల్లే ఇది జరుగుతున్నది. మళ్ళీ రేపొద్దున మల్లిగాడు వస్తాడు, ఇంకొకడు వాడొస్తాడు, వీడొస్తాడు, ఎవడు వస్తాడు ఎవడు రాడు అనేది కాదు ఇక్కడ. ఈ ప్రాసెస్ కంటిన్యూయేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. అటువంటి విషయాలు ఏవి ఆలోచించకుండా స్టేట్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడిని మొత్తం రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన తీసుకొస్తున్న మోడల్స్ దేశం మొత్తానికి కాంట్రిబ్యూట్ చేసే పెద్ద పెద్ద విషయాల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉన్నాడు. గూగుల్ AI డేటా సెంటర్ అలాంటిది, గ్రీన్ అమోనియా అటువంటిది, క్వాంటమ్ వ్యాలీ అటువంటిది, ఆర్సెలర్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీ అటువంటి. సో చూద్దాం సార్, గడిచినటువంటి ఒక 19 నెలల్లో దాదాపు భారతదేశంలోనే 25% వచ్చిన కంపెనీలు కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సంగతి కూడా, అది కూడా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ మాత్రమే. సో చూద్దాం సార్, మంచి కంపెనీలు రావాలంటే ఆశిద్దాం. నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.